నెల్లూరు స్థానిక శ్రీనివాస అగ్రహారం నందు గల శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హై స్కూల్ నందు స్కూల్ చైర్మన్ శ్రీ ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో విఆర్ రెడ్డి పుస్తక రచయిత మరియు ట్రైనర్ చేత ప్రైమరీ మరియు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక స్థాయిలో బోధన మెలకువలను విఆర్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. పునాదులు సక్రమంగా ఉంటే ఎంతటి విద్యనైనా నేర్పించవచ్చునని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు అపస్మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటామని నేతాజీ విద్యాసంస్థల చైర్మన్ అపస్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఇటువంటి కార్యక్రమాల పట్ల టీచింగ్ సామర్థ్యము మరింత పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అపస్మా పాఠశాలల నుండి సుమారు 220 మంది టీచర్లు పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ సిహెచ్ రమణారెడ్డి అపస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ ఎస్ రామమోహన రెడ్డి అపస్మా జిల్లా కార్యదర్శి, శ్రీ అంకిరెడ్డి అపస్మా జిల్లా జాయింట్ సెక్రటరీ, శ్రీ టి వెంకటేశ్వర రెడ్డి అపస్మా నెల్లూరు సిటీ అధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళు పెట్టేసి వదిలేయచ్చు, సంతకం పెట్టేసి, లేదంటే వెంటనే వాళ్ళకు ముందు పేజీలో 2 టీచర్ల నంబర్లు ఉంటాయి. దానికి సంబంధించి టీచర్తో మాట్లాడి, ఏం మేడం మా వాడికి ఏ పెట్టారు, ఇక్కడేమో రావడం లేదే అని అడగచ్చు. అడిగి చూపించమన్న తర్వాత వాళ్ళు చూపించేస్తే ఆటోమేటిక్గా వాడి గ్రేడ్ పైకి వచ్చేసి కూర్చుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు అది వస్తుంది అంటే, నిన్న మదన్ మాట్లాడతా హైదరాబాద్లో చెప్పాడు, నాకు రాని ఐడియా. ఈ కాన్సెప్ట్ ఇలాగా ఫిక్స్ చేయడం వల్ల టీచర్ ఇక్కడ ఏం చెప్తారో పేరెంట్ అదే చెప్తారు, పేరెంట్ ఏం చెప్తారో ట్యూషన్ లో కూడా అదే చెప్తారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఈ కాన్సెప్ట్ వాడే చదువుకోవాలనుకున్నా అదే చదువుకుంటారు. ఇప్పుడు పేరెంట్ స్పెల్లింగ్ బట్టి పద్ధతి నేర్చుకుంటారు. ఇక్కడ మీరేమో ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇస్తారు. ఇండియన్ పర్ఫార్మెన్స్ ట్రాకర్ షీట్ లో డేట్ మార్క్ చేసిన తర్వాత పేజ్ నెంబర్ ఆ రోజు 16వ పేజీ టీచ్ చేశారు అనుకుందాం మనం. ఆ 16వ పేజీలో ఆ పిల్లోడి పర్ఫార్మెన్స్ ఏంటి, టీచర్ ఎక్స్ట్రాడినరీ అయితే ఏ పెడతారు, యావరేజ్ అయితే బి పెడతారు, నీడ్ టు ఇంప్రూవ్ అయితే సి పెట్టేసేస్తే సరిపోతుంది. వాళ్ళు రాసేటప్పుడే మీకు ఆ టీచర్కి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ ట్రాకర్ బుక్లో ఈ పేజీలో ఏ మార్క్ చేస్తారు. తర్వాత ఈ సబ్జెక్టు వరే చెప్తారా, ఇద్దరు చెప్తారా, ఎంతమంది చెప్తే అంతమంది. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, ఒక 22 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపల అందరి ట్రాకర్ బుక్లో మీరు మెన్షన్ చేసిన తర్వాత సాయంత్రం బాబు ఇంటికి వెళ్ళేటప్పుడు క్రింది పక్కన ఓవరాల్ కామెంట్ అని ఒక సర్కిల్ వస్తుంది. ఓవరాల్ గా మీరు ఏం ఫీల్ అయ్యారో అది రాసేస్తారు. నేతాజీ పైలట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ అంటే ప్లే క్లాసు, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ప్రైమరీ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేశాం. ఈ ట్రైనింగ్ క్లాసులకు రాయచోటు నుంచి ఒక ఎక్స్పర్ట్ విఆర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ట్రైనర్ గా రావడం జరిగింది. ఆయన ఆల్రెడీ దాదాపు 30 సంవత్సరాలు ఇక్కడ లెక్చరర్ గా, టీచర్ గా పనిచేసిన అనుభవం ఉంది. మళ్ళీ అగైన్ ఒక స్కూల్ కూడా, ఒక పెద్ద స్కూల్, దాదాపు 20 ఎకరాల్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నాడు. ఆ అనుభవంతోటి ఆయనకు ఉన్న ఈ లోయర్ క్లాసుల్లో ఉండే ఇబ్బందులు, ప్లే క్లాసులో స్టూడెంట్ అంటే దట్ మీన్ 4-5 years ఉన్న వయసు ఉన్న పిల్లలకు వాళ్ళకి ఎలాగా వాళ్ళు మౌల్డ్ చేయాలి, ఎలాగో మన వైపు తిప్పుకోవాలి, ఎలాగా ఎడ్యుకేషన్లకి ఇన్వాల్వ్ చేయాలి, నేర్పించాలనే విషయాన్ని రీసెర్చ్ చేసినట్టుగా స్టడీ చేసి ఆ తర్వాత ఆ టీచర్లకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు చెప్తారని చెప్పి, అలాగా ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ అప్ టు 5th క్లాస్ ఈ క్లాసులు ఉండే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉండే అపస్మాలు దాదాపు 40 స్కూల్ నుంచి, ఒక్కొక్క స్కూల్ నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఒకరు, తర్వాత తెలుగు సబ్జెక్టుకు ఒకరు, ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఒకరు, మ్యాథ్స్ సబ్జెక్టుకు ఇలా 3, స్కూలుకు 4 నెంబర్ ప్రకారం దాదాపు 155 మంది ఈ రోజు అటెండ్ అయ్యారు. ఈ క్లాసులు ఆల్రెడీ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ లోయర్ క్లాస్, అన్ని హైయర్ క్లాసుల కంటే కూడా లోయర్ క్లాస్ లో బేసిక్ లేని దాని వల్ల ఈవెన్ 9th 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా అది తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ లో చక్కగా చదవడం రావడం లేదు, చక్కగా రాయడం రాలేదు, అండర్స్టాండింగ్ కూడా లేకుండా ఏదో బైహార్ట్ సిస్టమ్ లో రాయడం, మార్కులు రావడం జరుగుతుంది, పాస్ అయిపోతున్నారు. కానీ బేసిక్స్ బాగా ట్రబుల్ అవుతున్నాయి. అది టీచర్ చెప్పే విధానంలో కొంత లోపం ఉంది, కొంత పేరెంట్స్ కేర్ లోపం ఉంది. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయాలి. ఈ 1 to 5th లోపలనే ప్రతి స్టూడెంట్ కు చదవను, రాయను, అండర్స్టాండింగ్ రావాలి. వాస్తవంగా హై స్కూల్కి వచ్చేసరికి 3 పాయింట్లు ఫిల్అప్ చేయాలి. అయితే చాలా మంది చేస్తున్నారు. ఒక 70% దాకా పిల్లలు ఆ 3 విషయాలు చదవడానికి, రాయడానికి, అర్థంతో కూడిన 6th క్లాస్ జాయిన్ అవుతున్నారు. కొంతమంది అలా కాకుండా 30% ఆఫ్ స్టూడెంట్ అన్ని స్కూళ్ళలో కూడా
రొటీన్ గా వస్తున్నారు. అది చదవని రాదు, ఏదో ఒకటి రాసేస్తాడు, రాయని రాదు, అది ఏదో ఒకరి మొక్కలు రాసేస్తాడు, అన్ని తప్పులే. అలాగా అండర్స్టాండింగ్ లేకుండా బయాట్ చేసి రాస్తున్నారు. ఆ రాసింది మళ్ళీ మర్చిపోతున్నారు. ఈ సిస్టాన్ని కొద్దిగా మార్చాలి. చదువు అర్థం కాని చదువు వ్యర్థమని పెద్దలు చెప్పారు. అర్థం కాని విధంగా కాకుండా అర్థపూర్వకంగా నేర్చుకుంటే కూడా వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడో జూన్ లో చదివిన చదువును మళ్ళీ మార్చిలో రాయాలంటే 10th క్లాస్ వరకు అప్పుడు మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ బేసిక్స్ లేని దాని వల్ల, లేదా ఈ అవగాహన లేక అండర్స్టాండింగ్ తోటి అవగాహనతో నేర్చుకోలేదు కాబట్టి మర్చిపోవడం జరుగుతుంది. తక్కువ మార్కులని. టోటల్ గా ఎడ్యుకేషన్ అంటే మేము చెప్పేది, ఎవరైతే మంచి లేని స్టూడెంట్ అంటే చదవను రాయను అండర్స్టాండింగ్ తో ఎవరు ఉంటారో ఆ స్టూడెంట్ ర్యాంకులకు అతీతంగా, మార్కులు అతీతంగా చక్కగా చదివే స్టూడెంట్ గా మేము భావిస్తుంటాం. అది అన్ని స్కూళ్ళలో కూడా, ప్రతి స్కూల్లో కూడా అపస్మాలో ఉన్న స్కూల్ నెల్లూరు జిల్లా ఏ స్కూల్లో అంచెలంచెలుగా పెడుతున్నాం. గతంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ పెట్టించాం. ఇప్పుడు ఈ రోజు నెల్లూరు టౌన్ లో ముందు స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. విఆర్ రెడ్డి గారు బుక్స్ కూడా రాశారు. ఇదివరకు మామూలుగా బుక్స్ అని ఎలాగంటే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో రాసేవాళ్ళు, వీళ్ళు ఏదో చెప్పేవాళ్ళు. రాసిన వాళ్ళకు చెప్పేవాళ్ళకు పొంతన ఉండేది కాదు. పుస్తకాలు రాసేవాళ్ళు ఒకరు, తర్వాత చెప్పేవాళ్ళు ఒకరు. ఈ టీచర్లు ఏ ఉద్దేశం రాశారు ఎలాగని కూడా తెలియక చెప్పే అవగాహన ఉంది. ఈ రోజు విఆర్ రెడ్డి గారు తనే పుస్తకాలు రాశాడు కాబట్టి తను ఏ ఉద్దేశంతో ఎలా రాశాడని చెప్పేసి డైరెక్ట్ గా టీచర్లకి చెప్పిన దాని వల్ల ఆ లెసన్ కానీ ఆ బేసిక్స్ కానీ ఎలా పనిచేస్తాయని చక్కగా బోధిస్తున్నాడు. అది చాలా అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తుందని కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంతమంది ఫాలో అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఆయన తీసుకొచ్చి వాళ్ళందరికీ చెప్పిస్తున్నాం. టీచర్లు కూడా మేము అనుకున్న కాడికంటే మేము 100 మందిని ఎక్స్పెక్ట్ చేశాం. అలా కాకుండా ఇంకా ఎక్కువ 160 మంది, దగ్గర 160 మంది దాకా అటెండ్ అయినారు. వాళ్ళందరి మార్నింగ్ ఇప్పుడు 9:30 స్టార్ట్ అయింది. 1 గంట దాకా ఈ క్లాసులు ఉంటాయి. తర్వాత వాళ్ళందరికీ లంచ్ ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. దీన్ని సహకరించి నెల్లూరులో ముఖ్యంగా మా వెంకటేశ్వర రెడ్డి గారు జిల్లా నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ చాలా మంది ఫోన్ చేసి ఒక 60-70 మందిని, దాదాపు 70 మంది దాకా సగం మంది ఇక్కడ టౌన్ లో వచ్చారు. అలాగే రామ్మోహన్ రెడ్డి గారు ఆత్మకూరు నుంచి ఆ ఉదయగిరి ఆత్మకూరులు ఫాలో చేసి, అలాగే రమణారెడ్డి గారు కూడా మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఫోన్లు చేసి అందరికి చెప్పడం. మరి చెప్పిన వెంటనే వాళ్ళకి ఇష్టంతో ప్లస్ ఇష్టం లేకపోయినా వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మనం దాన్ని పంపిస్తామని చెప్పేసి ఈ రోజు ఈ ట్రైనింగ్ పంపించారు. ఇప్పుడే మా అంకిరెడ్డి గారు అంజమూరు నుంచి వాళ్ళు కూడా అక్కడి నుంచి టీచర్లను పంపించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. మరి ఇప్పుడు కాకుండా గతంలో కూడా ఇక్కడ కాదు, నెల్లూరులో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పదేగా పిల్లలకి ఈ రోజున్న టెక్నాలజీ ప్లస్ అందుకోవాలన్నా ఈ ఐక్యూ బాగా ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలకు చదువు సరిగా చెప్పాలంటే ముందు టీచర్ బాగా ఎడ్యుకేటర్ కావాలి, టీచర్కి ఆ టెక్నిక్ తెలియాలి, టీచర్లు ఆ బాగా లెర్న్ చేయాలి. అది చేసినప్పుడే సరిగా వాళ్ళను సరైన పందాలు పెట్టి చెప్పగలరని ట్రైనింగ్ పెడుతున్నాం. ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ కూడా పెడతామని తెలియజేస్తూ దీనికి సహకరించిన అందరికీ అపస్మార్ట్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గట్టిగా చెప్పండి. ఈ రోజు మా యొక్క జిల్లా వారి పిలుపు మేరకు అపస్మాలో ఉన్నటువంటి స్కూల్స్ లో టీచర్స్ ప్రీ ప్రైమరీ వంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా తీసుకోవడం జరిగింది. ఆ పిలుపు అనుగుణంగా మా యొక్క సిటీ నుంచి టోటల్ గా 80 మంది టీచర్స్ అవడం జరిగింది. ఓవరాల్ గా వచ్చేసి జిల్లా మొత్తం మీద 160 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ యొక్క టీచర్లు వాళ్ళకి ముందు అవగాహన ఉంటే పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ముందు ఆ పుస్తకాలు రాసినటువంటి ఈ విద్యారెడ్డి గారిని పిల్లలకి ఆ పుస్తకాల వల్ల పిల్లలకి ఎంత ఉపయోగం ఆ విషయం ముందు టీచర్లకు అవగాహన ఉంటే పిల్లలకు కూడా అవగాహన టీచర్లు ఎక్కడ కల్పిస్తారనే ఉద్దేశంతో గతంలో కరస్పాండెన్స్ కి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కరస్పాండెన్స్ అంటే కూడా టీచర్లకి ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టిన దాని వల్ల వాళ్ళ టీచర్లు ఎక్కువగా అన్ని క్లాసులో టీచర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా పిల్లలకి న్యాయం ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం. నేను అపస్మా జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా అపస్మా అనే యూనియన్ కేవలం ఒక యూనియనే కాకుండా పిల్లల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, కరెస్పాండెంట్ పట్ల ఎంతో విలువనిస్తూ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మా నేతాజీ సుబ్బారెడ్డి సార్ స్కూల్లో ఒక టీచర్ కి ప్రీ ప్రైమరీ టీచర్లకి ఎలాంటి బోధన ఇవ్వాలి, ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో విఆర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. నిజంగా ఒక బుక్ రాసినటువంటి వ్యక్తి చేత మనం ట్రైనింగ్ ఇప్పిస్తే పిల్లలకి చాలా బాగా వర్క్ జరుగుతుందనే ఉద్దేశంతో మేము జిల్లా నలుమూల నుంచి కూడా పాఠశాల నుంచి టీచర్లు తీసుకురావడం జరిగింది. ఆ టీచర్లు ఎంతో నూతనోత్సాహంతో ఆ సబ్జెక్ట్ వింటూ ఉన్నారు. రాబోయే అకాడమిక్ లో మా యొక్క పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలకి ఇంకా మంచి విషయాలు బోధించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం చాలా ఇంట్రెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. దీన్ని నిర్వహించినటువంటి మా సుబ్బారెడ్డి సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం.
నేను అపస్మా జిల్లా జాయింట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. మా అపస్మా అనే యూనియన్ కేవలం ఒక యూనియనే కాకుండా పిల్లల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, కరెస్పాండెంట్ పట్ల ఎంతో విలువనిస్తూ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మా నేతాజీ సుబ్బారెడ్డి సార్ స్కూల్లో ఒక టీచర్ కి ప్రైమరీ టీచర్కి ఎలాంటి బోధన ఇవ్వాలి, ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో బిఆర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. నిజంగా ఒక బుక్ రాసినటువంటి వ్యక్తి చేత మనం ట్రైనింగ్ ఇప్పిస్తే పిల్లలకి చాలా బాగా వర్క్ జరుగుతుందనే ఉద్దేశంతో మేము జిల్లా నలుమూల నుంచి కూడా పాఠశాల నుంచి టీచర్లు తీసుకురావడం జరిగింది. ఆ టీచర్లు ఎంతో నోత్సాహంతో ఆ సబ్జెక్ట్ వింటూ ఉన్నారు. రాబోయే అకాడమిక్ లో మా యొక్క పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలకి ఇంకా మంచి మంచి విషయాలు బోధించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం చాలా ఇంట్రెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. దీన్ని నిర్వహించినటువంటి మా సుబ్బారెడ్డి సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి జిల్లా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అపస్మా నెల్లూరు జిల్లా ఈ రోజు జరిగేటువంటి నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లే క్లాస్ టు 5th క్లాస్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో 1 నుంచి 5వ తరగతి ఉపాధ్యాయులకే కాకుండా మిగతా ప్రైమరీ ఉపాధ్యాయులు కూడా ఈ ట్రైనింగ్ అనేటువంటి ఎంతో ఉపయోగకరంగా జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి ప్రధానంగా ఈ విఆర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నుంచి విఆర్ రెడ్డి గారు ఈ రోజు ట్రైనర్ గా వచ్చి ఈ ఉపాధ్యాయులకు చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో ప్రధానంగా మెయిన్ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఇంతకు ముందున్నటువంటి పాత పద్ధతుల్లో కాకుండా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉపయోగిస్తూ ఇక్కడ ఈ వోవెల్స్ సౌండ్ ఎలా ఉచ్చారణ చేయాలి, అలాగే ఫోనిక్ సౌండ్స్ అనేటువంటి దాన్ని యాడ్ చేసి చాలా అద్భుతంగా ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో దాదాపు అపస్మా స్కూల్స్ నుంచి దాదాపు 160 మంది ఉపాధ్యాయులు అటెండ్ అయ్యి దాదాపు 30 స్కూల్స్ పైనే ఈ రోజు అటెండ్ కావడం జరిగింది. 40 అమౌంట్ ఇంకా స్కూల్స్ వచ్చారు అనే లిస్ట్ లో కూడా మాకు ఈ రోజు లిస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉపాధ్యాయులు అటెండ్ కావడం, ఈ ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఇవ్వడం వలన ఉపాధ్యాయుల్లో కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వీళ్ళు ఉపాధ్యాయులు పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో అపస్మా నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రామ్ కు చాలా ఆదరణమైనటువంటిది. అలాగే ఉపాధ్యాయులు కూడా మంచి స్పందన లభించిందని మేము అపస్మా తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అపస్మా ట్రైనింగ్ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా జరుగుతుంది. దీనికి బుక్స్ రాసినటువంటి విద్యార్థులు గారిని ఆహ్వానించి ప్రతి విషయంలో క్లారిటీ ఇస్తూ మనం గతంలో ఒక రైమ్స్ ఎల్కేజీ పిల్లలు ఆ రైమ్ని రైమ్ గా కాకుండా రకరకాలుగా కలిపేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఎలా ఉచ్చారణ ఎలా ఇవ్వాలా అనే ప్రతి అంశాన్ని, అది ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తర్వాత వచ్చే తెలుగు, ప్రతి అంశంలో కూడా క్లారిటీ ఇస్తూ టీచర్స్ నెక్స్ట్ టైం క్లాస్ చెప్తే పిల్లలతో బాగా ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వాలో చేస్తూ అద్భుతంగా ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందుకు విఆర్ఎస్సి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.